హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ప్రైవేటైజేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఇన్ ఇండియా గురించి నేర్చుకుందాం. ముందుగా దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకుందాం. ఎందుకు గవర్నమెంట్ ఇలా చేసింది, దీని వెనుక రీజన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. మన హిస్టరీలో 1947 ముందుగా బ్రిటిష్ వారు ఇండియాని రూల్ చేసేవారు. అయితే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి 96 వరకు వాళ్ళు రూల్ చేశారు. వాళ్ళిద్దరూ కలిసి జూలై 24, 1991 న్యూ ఎకనామిక్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్నే ఎల్పిజి మోడల్ అంటారు. ఎల్పిజి మీన్స్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ మోడల్. మన గవర్నమెంట్ సిరీస్లో ఇండియన్ ఎకనామీని రీస్ట్రక్ట్ చేశారు అండ్ ఫైనాన్షియల్ క్రైసిస్ని కూడా ఇండియా ఆ టైంలో ఫేస్ చేసి డీల్ చేసింది. ఇలాంటి క్రైసిస్ బయటపడటానికే ఎల్పిజి మోడల్ ఇంట్రడ్యూస్ చేశారు. దీనివలన సిగ్నిఫికెంట్ మేనర్లో ఎకనామీ గ్రోత్ అయింది. అయితే 1947లో ఇండియాలో సోషలిజం అనేది మెయిన్ ప్రిన్సిపల్గా భావించేవారు. ఈ సోషలిజం జూలై 24, 1991 వరకు కొనసాగింది. కానీ మన గవర్నమెంట్ మార్కెట్లో గ్రోత్ కోసం కొన్ని పాలసీస్ 1990 నుంచే స్టార్ట్ చేసింది. ఆ పాలసీస్ 1991 తర్వాత పబ్లికల్లీ ఇంట్రడ్యూస్ చేశారు. మన దేశం తప్ప సోవియట్ యూనియన్ అండ్ చైనా కూడా సేమ్ క్రైసిస్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సోషలిజం అనేది ఎండ్ అవ్వాలని అండ్ కొత్త పాలసీస్ ఇంట్రడ్యూస్ అవ్వాలని 1980s నుంచే చేశారు. అయితే థర్డ్ ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ వచ్చాక 6th ఇయర్ ప్లాన్ని 1980 నుంచి 85లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇందిరాగాంధీ 1984లో చనిపోయారు. తర్వాత రాజీవ్ గాంధీ అండ్ సన్స్ ప్రైవేటైజేషన్ని ఎక్కువగా పాపులరైజ్ చేశారు. కొనసాగుతున్న మార్కెట్ని ఎక్కువగా ప్రైవేటైజేషన్ పాలసీస్తో ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. అండ్ 1991లో ఎల్పిజి మోడల్తో ఇండియా ఎకానమీని ఎక్కువగా మార్కెట్లో మూవ్ చేసేవారు. ప్రైవేటైజేషన్ అనే పదం 1984 నుంచే ప్రారంభమైంది. అయితే 1984లో కొన్ని నిర్మించిన కంపెనీస్ అనేవి చాలా లాస్లో వెళ్ళాయి. అవి ఏంటంటే కొన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాస్ లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఆయిల్స్ ఇన్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ చాలా ఫేమస్ ఎయిర్ ఇండియాస్ రైల్వేస్, బిఎస్ఎన్ఎల్, బిహెచ్ఈఎల్, చాలా పిఎస్యుఎస్ కంపెనీస్ అండ్ కొన్ని బ్యాంక్స్ కూడా లాస్లోకి వెళ్ళాయి. చెప్పిన కంపెనీస్ లాస్లోకి రావటం 1984 వరకు మన గవర్నమెంట్ అంటే నెహ్రూ పిఎంగా ఉండేటప్పుడు సోషలిజం టైంలో అయింది. గవర్నమెంట్ నిర్మించిన కంపెనీస్ టోటల్గా గవర్నమెంట్కి రావాల్సిన పబ్లిక్ మనీ అంటే ట్యాక్సెస్, ఫేర్స్ అండ్ డొనేషన్స్ వలన రన్ అయ్యేది. అకార్డింగ్ టు డెమోక్రసీ విచ్ ఈజ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఈ పాలసీతో చెప్పిన కంపెనీస్ రన్ అయ్యేది. పీపుల్ వలన రాబోయే మనీ అంటే రెవెన్యూ. కంపెనీస్కి రన్ చేసే కాస్ట్ కంటే ఎక్కువగా ఉండడమే గవర్నమెంట్ మెయిన్ ప్రిన్సిపల్. ఏదైతే కంపెనీ రన్నింగ్ కాస్ట్ పీపుల్ మనీ అంటే రెవెన్యూ కంటే ఎక్కువ అయిందో ఆ కంపెనీ లాస్లో ఉన్నట్టే అన్నమాట. అప్పుడు అలాంటి కంపెనీస్ క్లోజ్ చేయడం కానీ, సేల్స్ చేయడం కానీ, లేకపోతే ప్రైవేటైజేషన్ చేయడం కానీ జరుగుతుంది. మోస్ట్ కేసెస్లో కంపెనీకి సేల్ చేయడం అనేది ప్రైవేటైజేషన్ చేయడం అన్నమాట. కంపెనీ క్లోజ్ చేయడం జరగటం చాలా తక్కువ. ఎందుకంటే క్లోజ్ అయిన కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇంకా అలాంటి కంపెనీస్తో కనెక్ట్ అయ్యి వేరే కంపెనీస్కి కూడా ప్రాబ్లం. ఇలాంటి పాలసీస్ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఇంకా గ్లోబలైజేషన్ మెయిన్ మోటో ప్రాజెక్ట్స్ మీద ఆధారపడి ఉంటాయి. దీన్నే క్యాపిటలైజేషన్ కూడా అంటారు. క్యాపిటలైజేషన్ 3 ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. మోర్ వర్క్, లెస్ వేస్టేజ్ ఇంకా కాస్ట్ కట్టింగ్. ఈ 3 కానీ పాటిస్తే కంపెనీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. పిఎస్యుస్ కంపెనీస్ ఏదైతే ఎక్కువ లాస్లో ఉంటుందో దానికి షేర్స్ మీద ఆర్ గ్రోత్ పరంగా పూర్తిగా లేకపోతే షేర్స్ అమ్మేస్తారు. దానికి డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్రైవేటైజేషన్ అంటారు. మెయిన్ మన భారతదేశం క్యాపిటలైజేషన్ మీద మూవ్ అవుతుంది. ఇంకా ప్రజెంట్ క్యాపిటలైజేషన్ మన గవర్నమెంట్ మెయిన్ ప్రిన్సిపల్. ఎందుకంటే క్యాపిటలైజేషన్ పాటించడం వల్ల గవర్నమెంట్కి ఏం ప్రొడ్యూస్ చేసే అవసరం ఉండదు. ఓన్లీ రెగ్యులేషన్స్, పాలసీస్ ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఇంకా క్యాపిటలైజేషన్ వలన గవర్నమెంట్ దగ్గర ఉన్న రెవెన్యూ రన్నింగ్ కాస్ట్కి తక్కువ ఖర్చు అవుతుంది. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ప్లాన్ చేసి బడ్జెట్లో ప్రైవేటైజేషన్ ఇంకా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాఫిట్ ప్లాన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. దీనివలన గవర్నమెంట్ యూజ్ చేసే పబ్లిక్ మనీ రెవెన్యూ కలెక్షన్, ఎక్స్పెండిచర్స్ ఇంకా ప్రాఫిట్ డిస్క్లోజ్ చేస్తుంది. ఇది పూర్తిగా అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్తో కూడి ఉంటుంది. గవర్నమెంట్కి వచ్చిన రెవెన్యూ, అసెట్స్ సేల్, ప్రాఫిట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు రెవెన్యూ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. దానికి ఎకనామిక్ టర్మ్స్లో ఫిజికల్ డెఫిషియేట్ అంటారు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ అంటే ఖర్చులు ఎక్కడ అవుతుంది అని. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ కొత్త స్కీమ్స్, పెద్ద ప్రాజెక్ట్స్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ లోన్స్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాండమిక్ సిచ్యువేషన్ లాంటి అవసరాలకు ఖర్చు పెడుతుంది. నా థాట్స్ షేర్ చేయాలి అనుకుంటే, ప్రజెంట్ ఉన్న రూలింగ్ గవర్నమెంట్ వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ కోసం బాగా ప్రయత్నిస్తున్నాం. ఆఫ్ కోర్స్ 100% ఎఫిషియన్సీ లేదు, బట్ గుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ సిస్టమ్, మెకానిజం, పర్సన్స్, ప్లాన్స్ ఎక్సెట్రా 100% ఎఫిషియన్సీ ఇవ్వలేదు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, PSUs అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్రైవేటైజేషన్ చేసే ముందు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రైవేటైజేషన్ ఒక PSUs ఆర్గనైజేషన్ మీద ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక PSU ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ 51% షేర్స్ తన దగ్గర ఉంచుకొని ఓనర్గా ఆపరేట్ చేస్తుంది. 50% షేర్స్ ఉంచుకొని పార్ట్నర్స్గా PSU ఆర్గనైజేషన్ని ఆపరేట్ చేస్తుంది. ఇంకా 50% కంటే తక్కువ షేర్స్ పెట్టుకొని జస్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ మీద ఆపరేట్ చేస్తుంది. కొన్ని కండిషన్స్లో మేజర్ అండ్ మైనర్ పవర్స్ మీద డెసిషన్స్ తీసుకొని మేజర్ పవర్స్ని తనతో ఉంచుకొని మైనర్ పవర్స్ని షేర్ చేసుకుంటుంది. ఆర్ మైనర్ పవర్స్ని ఉంచుకొని మేజర్ పవర్స్ని షేర్ చేసుకుంటుంది. దీన్నే స్ట్రాటజిక్ హోల్డింగ్స్ అంటారు. మీరు అందరూ గమనించే ఉంటారు, 2019లో కొన్ని PSUs లైక్ హిందుస్థాన్ పెట్రోలియం, BSNL, ఎయిర్ ఇండియా ఇలాంటి కంపెనీస్ స్ట్రాటజిక్ హోల్డింగ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. దీనినే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది 3 సిస్టమ్గా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఫస్ట్ వన్ మైనర్ డిస్ఇన్వెస్ట్మెంట్, అంటే గవర్నమెంట్ రిటైన్స్ మినిమం 51% ఆర్ మోర్. సెకండ్ వన్ మేజర్ డిస్ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ సెల్స్ మెజారిటీ ఆఫ్ స్టేక్ ఆర్ కీప్స్ మినిమం. థర్డ్ వన్ కంప్లీట్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ హ్యాండ్స్ ఓవర్ కంప్లీట్ కంట్రోల్ ద ప్రైవేటైజేషన్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, డిస్ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు, ఏ ఇన్స్టిట్యూట్కి రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు? డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఒక సిస్టమ్. ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఆగస్ట్ 1996వ సంవత్సరం GV రామకృష్ణచే స్థాపించబడింది. ఈ సిస్టమ్కి కమిషన్ చైర్మన్గా GV రామకృష్ణ పనిచేశారు. ఈ కమిషన్ యొక్క పని PSUs ఆర్గనైజేషన్స్కి మానిటరైజ్ చేయడం, కొత్త స్కీమ్స్తో ఆర్గనైజేషన్స్కి ప్రాఫిట్స్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడం. కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ కమిషన్ ఎక్కువ ఇయర్స్ పాటించలేదు. ఇయర్ 2000లో డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంప్లిమెంటేషన్ అయింది. ఇంకా ఇయర్ 2001 మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ నిర్మించబడింది. PSUs మీద ఏమైనా డెసిషన్స్ ఈ మినిస్ట్రీ తీసుకుంది. దీనికి టోటల్ హెడ్ ఫైనాన్స్ మినిస్టర్. ఇయర్ 2016 ఈ మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్కి కొత్త పేరు ఇచ్చి ఇంకా కొన్ని మార్పులు తెచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్గా నిర్మించారు. దీంట్లో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ప్రెజెంట్ PM మోదీ రూలింగ్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ తీర్చిదిద్దారు, అది కూడా కొత్త మార్పులతో. ఈ కొత్త మార్పుల వలన డిస్ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చే ఫండ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ 2005కి ఛానలైజ్ చేయడం జరిగింది. డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్, to meet budgetary needs and requirements on revenue and expenditures. Second one, holding wastage of revenue on expanding, upgrading and modernizing PSUs. Third one, motivating more efficiency of the organizations through privatization. Fourth one, మీకు అన్యాక్సెప్టబుల్గా ఉండొచ్చు PSUస్ని ప్రైవేటైజేషన్ చేసుకోవడం తప్పని. USAకి ఎగ్జాంపుల్ తీసుకుంటే USA డిఫెన్స్ సప్లయర్స్
కాంట్రాక్టర్స్ చాలా ఎక్కువ. దీనివలన యుఎస్ఏ డిఫెన్స్ సెక్టర్ వరల్డ్లో చాలా స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. 5th వన్, మార్కెట్తో కాంపిటీషన్ పెంచడం వలన ప్రాఫిట్స్ పెరుగుతాయి, క్వాలిటీ పెరుగుతుంది, ఇంకా ప్రోడక్ట్స్ యొక్క ధర తగ్గుతుంది. కాంపిటీషన్ పెంచడం వలన ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఇన్నోవేషన్ పెరుగుతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ చాలా డిమాండ్లో ఉంది. ప్రైవేట్ సెక్టర్ మార్కెట్లో ఈవీ వెహికల్స్ ప్రొవైడ్ చేసే సప్లయర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ ఇంకా డీలర్స్ చాలా కష్టపడుతున్నారు. కస్టమర్స్కి మంచి ధరతో ఈవీ వెహికల్స్ ప్రొవైడ్ చేయాలని. బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఒక అన్నిటికన్నా తక్కువ ధరలో ఈవీ కార్ నెక్సాన్. 6th పాయింట్, కమర్షియల్ లియబిలిటీస్ ఎక్స్ట్రా ఖర్చులు మానిటర్ చేయడం ఇంకా దానికి తగ్గించడం. దీనివలన ఫైనాన్షియల్ రిస్క్ తగ్గుతుంది. కాజెస్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ ప్రతి 5 yearsకి మారుతుంది, లేకపోతే రీఎలెక్ట్ అవుతుంది, కానీ ఎకనామీ ఆఫ్ ద కంట్రీ అలానే ఉంటుంది. ఇంకా కంట్రీస్ ఎకనామీ గ్రోత్ చేయాలి. గ్రోత్ కావాలి అంటే కొన్ని పాలసీస్ రీఫార్మ్ అవ్వాలి, మార్పులు రావాలి. మన దేశం ఇండియాకి ఎకనామీ, ఇన్స్టిట్యూషన్స్, డెవలప్మెంట్ ప్లాన్స్ పర్మనెంట్ ప్రిన్సిపల్గా మిగలాలి. అందుకే ప్రజెంట్ గవర్నమెంట్ హోల్డ్ చేసిన పిఎస్ఓ ఆర్గనైజేషన్. 1st వన్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్స్. 2nd వన్, ట్రాన్స్పోర్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్. 3rd వన్, పవర్, పెట్రోలియం, కోల్ అండ్ అదర్ మినరల్స్. 4th వన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ లిస్టెడ్ ఆర్గనైజేషన్స్తో 51% అంటే మేజర్ స్టేక్ ఆర్ షేర్స్ ఆర్ హోల్డింగ్ జాగ్రత్తగా ఆర్గనైజేషన్ చేసుకుంది. మిగతా పోర్షన్ ప్రైవేట్ సెక్టార్స్కి అందచేస్తారు. దీనివలన లిస్టెడ్ సెక్టార్స్లో మోడర్నైజేషన్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీనివలన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మన కంట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా మిగతా సెక్టార్స్ కూడా పూర్తిగా ప్రైవేటైజ్ అవుతాయి. ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏవైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.